దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? ఉదయకాలమే ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? ఎందుకంటే ప్రతిరోజు దేవుడు ఆయన వాగ్దానం చేత మనలను బలపరుస్తున్నాడు. ఆయన వాగ్దానమే మనలను ధైర్యపరుస్తుంది. ఆయన వాగ్దానమే మన జీవితంలో ఎంతో క్షేమాన్ని, అభివృద్ధిని కలగజేస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనకిస్తున్నట్టు ఈ వాగ్దానాల ద్వారా మరింతగా బలపరచబడదాం, మరింతగా దేవుని సందులో ముందుకు వెళదాం. మీరు వినటమే కాదు, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దేవుడి యొక్క మాటలు ప్రతి వారిని బలపరుస్తుంది. దేవుని మాట ప్రతి వారికి ధైర్యం ఇస్తుంది. కాబట్టి ఆ ధైర్యం ఇచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం, నా కృప నిన్ను విడిచిపోదు. ఎప్పటి వరకు అంటే పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప ఎల్లవేళలా నీకు తోడై ఉంటుంది. దేవుని కృప ఎందుకు మనలను వెంబడిస్తూ ఉందంటే, ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలకంట ఎలాంటి పర్వతాలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కొండల్లాంటి శ్రమలు ఎదురుపడినా దేవుని కృపచేత వాటిలన్నిటినీ దేవుడు తప్పిస్తాడంట. ఆయన కృప ఎలాంటిదంటే ఆకాశం కంటే ఎత్తైంది ఆయన కృప. ఆయన కృప సముద్రము కంటే లోతైంది. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఆ కృపచేత మనల్ని నడిపిస్తున్నాడు. ఆ కృపచేత ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎరుకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకరకాల వ్యాధులు వచ్చినా ఆ కృపచేతే దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అంటూ దేవుడు అంటున్నాడు, ఇదిగో సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు జాలిపడే దేవుడు. మన దేవుడు మనకు నిబంధన చేసిన దేవుడు. మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఏమిటా వాగ్దానం అంటే, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప తోడై ఉంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి రోగమైనా దేవుడు తొలగించే దేవుడు. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు బహుబలమైన సాధనంగా వాడబడుతున్నప్పుడు ఎన్నో శ్రమలు అతనికి వెంటాడితే, అతని శరీరంలో ఒక భయంకరమైన రోగము ఒక ముళ్ళు వలె అతను గుచ్చుతున్నప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కృప నీకు చాలు. పౌలు కూడా అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను. ప్రతిదీ దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆయన కృప చేత మనము నడిపించబడినప్పుడు ఎంతటి బలహీన పరిస్థితులైనా దేవుడు మనను బలపరిచే దేవుడు. ఆయన కృప కొరకు ఎదురు చూస్తే, ఆయన కృప కొరకు ఆయన సందులో నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా ఘోరమైన వ్యాధులైనా, ఘోరమైన సమస్యలైనా, ఎలాంటి ఇరుకులైన దేవుడు తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రతి నెల మొదటి బుధవారం దేశ క్షేమం కొరకు, మానవాళి రక్షణ కొరకు దీవెన గ్రౌండ్ కే గంగవరంలో మంచి సమయం అనే ప్రార్థనలో అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దేవుని కృపను సొంతం చేసుకుంటున్నారు. దేవుని కృప ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుతున్నారు, ఎన్నో స్వస్థతలు పొందుతున్నారు. అనేక మంది మూయబడిన గర్భాలు తెరవబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా దేని ద్వారా అంటే దేవుని కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ కృప నీకు కావాలంటే మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. తప్పనిసరిగా మంచి సమయమనే కార్యక్రమంలో దీవెన గ్రౌండ్ కే గంగవరంలో ఏకీభవించండి. దేవుని కృప ఎల్లవేళ నీకు తోడై ఉంటుంది. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతున్నావు. నా కృప నిన్ను విడిచిపోదు. దేవా, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. నీ కృప చేత ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో ప్రభా ఆయన నీ కృప చేత మమ్మలను ధైర్యపరిచి ఓదార్చి ప్రభా ఆదరించిన దేవా, నీ కృప చేత నైనా ప్రతి వారిని వాగ్దానం ఉంటున్నాను బలపరచండి. ఈ దినం వారి ప్రయాణాల్లో మీరు తోడేయండి ప్రభా. అయ్యా పనిపాట్లో తోడేయండి, వ్యాపారాల్లో మీరు తోడేయండి, ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో మీరు తోడేయండి. మరి ముఖ్యంగా అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడి వెళ్తున్న విద్యార్థులు కూడా నీ కృప వారికి తోడుగా ఉంచి ప్రభా ఈ సహాయం వారికి అనుగ్రహించి మేలు చేత తిరిగి వారి గృహాలకు తోడుకు రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.